చెప్పు సాంబా. మేము మిస్ అయ్యాం. లారీ మా స్టేట్ దాటి వస్తుంది. నేను డీల్ ప్రకారం ఇంకా బండి వైపు రాను. కానీ ఒక్కటి చెప్తున్నాను అగస్య, లారీలో ఎవడో హంటర్ అంట. వాడు ఒక్కడే మా తోడు బ్యాచ్ కొట్టాడు. వాళ్ళని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో కొద్దిగా గట్టిగా యాంగిల్ పంపించుకో. వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చెప్పాల్సింది చెప్పా. వాడిని మాత్రం వదలొద్దు. సాంబా, వాడు చేతులు కట్టుకొని లారీ అప్పచెప్పి వెళ్తాడు చూడు. ఈ కర్ణాటక స్టేట్ మొత్తం మా గణపతి గ్యాంగ్ అంటే భయపడిపోతారు. నేను చూసుకుంటా. గుబెటాయ్ ఇక్కడ డీజిల్ అంటారు. అమ్మకు ఒళ్ళు బాలేదని చెప్పినా కదా, నేను ఇక్కడ దిగిపోతాను, సరేనా? జాగ్రత్త. సరేరా, నేను స్టెప్ని కానీ తీసుకెళ్తా కానీ నువ్వు అమ్మని జాగ్రత్త చూసుకో. ఏ స్టెప్ని అంటార్ రా. వస్తున్నా వస్తానా. రైట్. పరారు జంట అనుకుంటా హంటర్. ఎక్కించుకుందామా? రా ఎక్కండి. ఏం బ్రో, హ్యాపీ? థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ ఎందుకులే కానీ లేచిపోతున్నారా? నీకెలా తెలుసు బ్రో? చేతిలో బ్యాగు, పక్కన పిల్ల. ఆంటీ, మిట్ట మధ్యాహ్నం అందరం మత్తులో ఉండే వేళ ఇది చాలదా మీరు లేచిపోతున్నారు చెప్పడానికి? మళ్ళీ కనుక్కోవడం ఒకటి. బ్యాగులో ఏంటి, బంగారమా? నో, చీరలు, జాకెట్లు, పాయింట్లు, షర్ట్లు, ఇంకా తనవి 2 నైటీలు. ప్యాకెట్లు తెచ్చుకోలే? నో సేఫ్టీ బ్రో, డైరెక్ట్ అటాకే. అయినా లేచిపోవడం ఏంటి? నిజంగా ఇష్టపడితే వాళ్ళని పిచ్చి పెళ్లి చేసుకోవాలి కానీ. బ్రో చచ్చా, పెళ్లి చేసుకోము, జస్ట్ ఎంజాయ్ చేస్తాం అంతే. అదేదో ఊర్లో 4 గోళ్ళ మధ్య 5 నిమిషాలు ఎంజాయ్ చేసి సరిపోదు కదా. ఆల్రెడీ అది కూడా అయిపోయింది. అలా రోజు చేస్తుంటే బోర్ కొడుతుంది. అందుకే అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని వచ్చాం. అంటే నీది మామూలు ప్రేమ కాదక్కో, అంతకు మించే. బ్రో యూ టాకింగ్ టూ మచ్. అంటారు బండాబో. ఈ నెప్పాగాడు ఇంకొకటి పిల్లలు లేపుకొచ్చింది కాకుండా పవిత్ర ప్రేమికుల్లాగా పవిత్ర చెప్తాడు. దిగుమంది బండా. రే నిబ్బాగా, నీ ముందే దాని మొగుడిని వదిలేసి నిన్ను తగులుకున్నది. నీ జీవితం సంకనాకీక ముందే, నిన్ను వదిలేసి వేరే వాడిని తగులుకోకముందే ఆ దరిద్రాన్ని వదిలించుకో. పోలే. పోవాలా? సరే, నీ కర్మ అనుభవిస్తావు పో. ఇదిగా తీసుక బయలుదేరా. బ్రో కలికాలం అంటే ఇదే అంటారు. ఆడేంటి అదేంటి చిచి ఏడన్నా సైడ్ ఆఫ్ అంటారు. వాళ్ళతో మాట్లాడి తలంతా నస్తాందే. ఇదిగో ఇన్ని ఆఫ్ అంటారు. అమ్మా, స్టార్టింగ్ ఇన్ని బొకడ బ్యాచ్లు వచ్చినాయి, ఇంకెన్ని బ్యాచ్లు వచ్చాయో. నన్ను వీకెటోడు దునియాలో లేడు, యాడున్నా. హలో, బండి ఎందుకు ఆపావురా? నువ్వు పెద్ద 5 స్టార్ హోటల్ కట్టించావని టీ తాగుదామని ఆగాం. ఆ బండిలో ఎవరిని ఎక్కించుకోద్దన్నాను. ఎందుకు ఎక్కించుకుంటున్నావు? అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయిరా? నువ్వు లోడు చేర్చాల్సిన ప్లేస్ కు చేర్చే వరకు నాకన్నీ తెలుస్తూనే ఉంటాయి. నాకు సేఫ్టీగా పంపించిన ఎదవల్నేమో పెద్ద తోపులు తురుములని బిల్డప్ ఇచ్చావు. వాళ్ళేమో గుద్దుకు చంపి పండబెట్టారు. అందుకేగా నిన్నెచ్చుకున్నది. సరేగానే నెక్స్ట్ ప్లేస్ లో ఒకడు బ్లాక్ షర్ట్ వేసుకొని వెయిట్ చేస్తుంటాడు. త్వరగా వెళ్ళు. ఏ స్టెప్ని, ఏంటంటారు? మనం నోరన్న ఫాలో అవుతున్నారా? ఓసారి చూడు. అదేం లేదే అంటారు. ఏడే అబ్బాయి ఈడొక్కడ కనపడలే. అదేం లేదు, మనం ఎవరు ఫాలో అవ్వాలంటారు. కరెక్ట్గా ఎలా చెప్తున్నాడు. సరే గానీ టీ తెచ్చ తాగుముండు. 2 స్ట్రాంగ్ టీ బ్రెయిన్ జుమ్మ నాలే. జుమ్మ అంటే సరిపోద్దా? బ్రెయిన్ చిట్లి బయటికి రావాలా? తాత పంచ. ఏం పేరు? స్టెప్ని. స్టైల్ కింద కదా. సేఫ్టీ పెట్టుకోవాల్సింది. అందరికి ఉపయోగపడేవాడివిగా, ఇంకా స్టైలిష్ గా ఉండేది. తాతకి ఎక్కశకనాలు ఎక్కువైనాయే. ఏంటి జనాలు లేరు, ఢిల్లీకి వ్యాపారం. నిన్న టీ ఈరోజు అమ్మితే ఏమి ఉండదా మరి? సరదాగానే తాగు, టీ చల్లారిపోద్ది. ఇంత వేడిగా ఉంటే తాగేసరికి తెల్లారైపోద్ది. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ జనాలు ఎందుకు లేరో అంటారు.
బ్లాక్ షర్ట్ ఎక్కడున్నావు? హలో ఇక్కడ ఇదిగో కీసు ఫోను. రేయ్ మాట్లాడరా ఏదన్నా, రేయ్ మాట్లాడిపోరా ఏదో ఒకటి స్వామి. ఎవరంటారు ఇల్లు ఇక్కడ కీస్ మారుస్తున్నారు, ఫోన్ మారుస్తున్నారు? ఏమోరా, అడిగినంత డబ్బు వస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, దానికోసమే ఈ ప్రయత్నం. సర్లే దా ఎక్కు. కేసు తీసుకున్నావా? తీసుకున్నా, బయలుదేరుతున్నా. నువ్వేమన్నా చెప్పేది ఉంటే చెప్పు. ఏం లేదు, నువ్వు చల్లగా బండిచ్చి తిరిగిరా. సరే. అగస్యన్న ఇప్పుడే మీ స్టేట్లోకి బండి ఎంటర్ అయింది. కర్ణాటకలో మీరే చూసుకోండి. రేయ్ బండి మన ఏరియా వైపు వస్తుంది. బండిలో ఎవడో హంటర్ అంట. ఆ తెలంగాణ తోడేలు బ్యాచ్ ని బెడ్ మించి లెక్కుండా కొట్టాడంట. అవతల హంటర్ అయినా బస్టర్ అయినా ఇక్కడ ఉండేది గణపతి గ్యాంగ్. కర్ణాటకలో గణపతి గ్యాంగ్ అంటే ఉత్సా. అలాంటిది వాడొక్కడు ఏం చేస్తాడు? వాడిని కొట్టి బండిని ముందు నిలబెడతా. నేను చూసుకుంటా అన్నా. ఆల్రెడీ గ్యాంగ్ వెయిటింగ్. ఇప్పుడు నిమజ్జనం ఏంట్రా? స్టేట్ మార్నింగ్ కదన్నా, వాళ్ళకి ఇప్పుడే మా గణపతి పండగ. రేయ్ రేయ్ సైడ్ ఇవ్వండ్రా. రేయ్, ఏంట్రా? లారీ వెళ్ళాలి, కొంచెం సైడ్ అన్నా. రేయ్ హంటర్! అమ్మ. వీరు మన కోసం కాపు కట్టుతున్నారు. అంటార్ తెల్లగా ఉన్నారు, ఒక్కొక్కటి కొడితే ఎర్రగా మారిపోవాలి. కళ్ళల్లో కల్లర్ కొట్టి కొడతారు. మీరేం రౌడీలరా, లంగా వెళ్ళారా? అంటారంతే ఇవను. అంటార్ వాళ్ళు లారీ తీసుకెళ్తున్నారు. నాకేం చెవులు తప్పినాయా? వెళ్ళి నీళ్ళు తీసుకురారా. ಮಗ ಒಂದು ಒಳ್ಳೆ ಸಾಂಗ್ ಹಚ್ಚು ಮಗ. మళ్ళీ వీళ్ళు వర్రా. రే అంటారు, వాళ్ళు బండి తీసుకోపోతుంటే ఏం చేస్తున్నావురా? పిల్లతో సంసారం చేస్తున్నా. నువ్వురా నా కొడుకులు కళ్ళల్లో కల్లర్ కొట్టి లారీ దగ్గపోయినారు. నువ్వేదో పక్క నుండి చూస్తున్నాడు చెప్తున్నావుగా, నువ్వు ఆపచ్చుగా. రేయ్ బండి పోయిందని టెన్షన్ పడకు. నీ దగ్గరున్న కీస్ తీసుకెళ్ళినా బండి తీసుకెళ్ళినా ఏం పీకలేరు. రే అంటార్, నేను నిన్ను నమ్మి 5 గ్యాంగులు వస్తాయని తెలిసి కూడా 3000 కోట్ల బండిని అంత ఈజీగా ఎలా పంపిస్తారా? నేను ఆ ఫోన్ చేసి ఒక పాస్వర్డ్ చెప్తే గానీ ఆ లారీని టచ్ చేయలేరు, లేదంటే అది బ్లాస్ట్ అయిపోతుందిరా. నువ్వు వెళ్ళి మొహం కడుకొని ఏదో ఒక బస్ ఎక్కి వచ్చాయి. ఫోన్ పెట్టారా, కళ్ళు మండుతున్నాయి. సార్ ఆ రోజు 5 మందితో సీక్రెట్ అన్నారు, ఇదేనా? ఇప్పుడు వాళ్ళు బండిని తీసుకెళ్ళి ఏం చేయలేరా? అది బ్లాస్ట్ అవ్వడమే తప్ప ఏం చేసుకోలేరు. దా మనం ఇంకో లోడ్ మైనింగ్ చేసుకుందాం. చెప్పు బాబ్జీ. అగస్యన్న మీరు ఆ బండిని తీసుకెళ్ళినా? తీసుకున్నారా అన్నా? గాడి ఎత్తుకొని ಬರ್ತಾ ಇದೀವಿ అన్నా. అరే లారీ ఒకటే కాదు, వాడి దగ్గర ఏదో ఫోన్ ఉందంట, అది కూడా తీసుకురండి. ಲೇ ಮಗ ಗಾಡಿ ಹಿಂದಕ್ಕೆ ತಿರ್ಸೋ, ಅವನ ಹತ್ರ ಕೀ ಇದೆ, ಕೀ ಎತ್ಕೊಂಡು ಬರ್ಬೇಕಂತೆ.
అంటారు లారీ వస్తుంది. రాని ఒక్కొక్కడి గజ్జలు పాల్గొడదాం. ಲೇ ನಿನ್ನ ಹತ್ರ ಏನೋ ಕೀರಿ ಅಂತ ತಾನೆ, ಮರ್ಯಾದೆಯಿಂದ ಕೊಡು, ಇಲ್ಲಂದ್ರೆ ನನ್ನ ಮಗನೇ ಇಲ್ಲೇ ಊತಾಗ್ಬಿಡ್ತೇನೆ. ಇದು ಆಂಧ್ರ ಅಲ್ಲ, ಕರ್ನಾಟಕ. ಚುಚ್ಚಿ ಬಿಡ್ತೀನಿ. నా బండికి నేషనల్ పర్మిట్ రా. ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు. ఎక్కి తొక్కి పడేయడమే. వీడికి చాలా బల్బ్ ఎక్కువరా. ఏయ్, అందరికి బ్లడ్ లో షుగర్ ఉంటది, నాకు బలుపు ఉంటది. ಲೋ ನಾವ್ ಯಾರಂತ ಗೊತ್ತಾ? ಗಣಪತಿ ಗ್ಯಾಂಗೋ. ನಮ್ಮನ್ನ ನೋಡಿದ್ರೆ ಇಡೀ ಕರ್ನಾಟಕ ನಡುಗುತ್ತೆ. ఏయ్, మాటలొద్దు, మొదలెడదాం రా. ఏయ్ అంటర్తో యాక్షన్ అంటే మీ టైట్ పార్ట్స్ అన్ని లూజ్ అయిపోతాయి. ఆలోచించుకొని రండి. ఇందాక లారీ మీదన్నారు, ఒక్క క్షణంలో లారీ నాదైందిరా. కళ్ళల్లో కల్లర్ కొట్టింది నువ్వే కదా, నువ్వే కదా. ఏంట్రా, కర్ణాటకకి మీరంటే వణుక? ఉలుకు పలుకు లేదు గాని వణుకు పుట్టిస్తారంట. ఏ ఊర్రా? ఆంధ్ర అన్న. ఆంధ్ర అయితే కర్ణాటక బార్డర్లో ఏం పనిరా? బీరు బిర్యానీ ఇస్తా అంటే వచ్చినన్న, తప్పు అయిపోయిందన్న. బీరు బిర్యానీతో హంటర్కి ఎదురుస్తారా? అసలు లారీ కోసం చంపేసుకోవడమేంట్రా? ఏముందిరా లారీలో? ఏయ్! 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 ఎంత దూరం పోతావురా? నా లారీ తీసుకెళ్తావా? ఇది ఆంధ్ర ఉన్న గచ్చు. నా లారీ తీసుకెళ్తావా? నా లారీ తీసుకెళ్తావా?